అందరూ కూడా 30% పెంచండి, 20% పెంచండి, 40% పెంచండి అంటాం. 30లు 40లు ఏంటి సార్, 50% పెంచేద్దాం. బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు, మా థియేటర్స్ కి ఎవరు రప్పిస్తారు, మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు, ఎవరైనా బాధ్యత తీసుకుంటే 30 ఏంటి సార్, 40, 50 ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్. దీనికి ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా? సినిమాలో పనిచేసే హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ఎవరు ఆ గ్యారంటీ ఇవ్వట్లేదు కదా! ఎందుకు మీరు ఆ ప్రశ్నని కార్మిక సంఘాలకు వదిలారు? ఇప్పుడు నేను పనిచేసే హీరోయిన్లు ఎవరు కూడా మీరు ఇది ఇస్తేనే వస్తాం, మేము ఇవ్వకపోతే మేము రాము, మేము స్ట్రైక్ అని ఎవరో ఇది లేదు. కార్మిక సంఘాలు మాత్రమే మేము ఇవ్వకపోతే స్ట్రైక్ అన్నందుకు నేను ఈ ప్రశ్న సంధించానండి. ఇప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, యూ హ్యావ్ టు బేర్ రెస్పాన్సిబిలిటీస్. నువ్వు ఎలా నీ సావు నేను చచ్చినా సరే నాకు ఇచ్చే అంటే అది రైట్ పద్ధతి కాదు. నేను పనిచేస్తున్న దర్శకులు, హీరోలు అందరికీ కూడా ప్లీజ్ ఇండస్ట్రీ ఇలా ఉంది, మీరు ఇలా పనిచేయండి అని అడిగాను. వాళ్ళు అడిగితే వాళ్ళందరూ అంగీకరించారు. ఒక్క యూనియన్ శ్రామిక సోదరులు మాత్రమే వాళ్ళని మిస్లీడ్ చేసే నాయకుల వల్ల దీనివల్ల ఒక దీంట్లో ఉన్నారు. అందుకనే వాళ్ళకందరికీ నేను ఇది అడిగాను. అంటే కార్మికులందరూ మిస్లీడ్ అవుతున్నారు. మీరు డైరెక్ట్‌గా అంటే మాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కార్మిక నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కార్మికుల్ని రెచ్చగొడుతూ వాళ్ళకి ప్రయోజనం లేకుండా, నిర్మాతలకి ప్రయోజనం లేకుండా మధ్యలో గేమ్ ఆడుతున్నారని అర్థమైంది మాకు. నేను పర్సన్స్ నేమ్ తీయనండి. ఎందుకంటే ఇది వ్యవస్థలో నాయకులు సరిగ్గా లేనప్పుడు అవస్థలే ఎదురవుతాయి. సో ఈ అవస్థలనే శ్రామికులు, కార్మికులు, నిర్మాతలు అందరూ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సినిమా బిజినెస్సే లేదు, సినిమా గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు ఇది ఇవ్వాలి అని మీ ఫండ్ నుంచి మాకేమన్నా డబ్బులు ఇస్తున్నారా, మీరేమైనా ఫైనాన్స్ చేస్తున్నారా, మీరేమైనా ఇండస్ట్రియల్ కి వెసులుబాటు కల్పిస్తున్నారా? అది లేనప్పుడు మేము ఇది చేస్తాం అన్నప్పుడు మీరెవరు? మేము ఇష్టం వచ్చిన పని చేసుకుంటాం. అసలు నాకు సినిమా తీయాలని ఉంది, ఎవరన్నా ఒక 24 క్రాఫ్ట్లో ఎవరికైనా ప్రవేశించాలని ఉంది, వాళ్ళకి శిస్తు ఎందుకు కట్టాలి, డబ్బులు ఎందుకు కట్టాలి, ఎవరికాళ్ళు యూనియన్ కార్డ్స్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి? ఎవరికైనా పని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇండియాలో ఎనీ కంట్రీలో ఎక్కడైనా స్థలం కొనుక్కోవచ్చు, ఎక్కడైనా పొలం కొనుక్కోవచ్చు. అలాంటి సౌలభ్యం ఉన్నప్పుడు ఒక యూనియన్ మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన మేమే పనిచేయాలి, వేరెవరో పని చేయకూడదు, మాకు నిర్మాత శిస్తు కట్టాలనే ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉంది? ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో? వర్కింగ్ అవర్స్ విషయంలో కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్. ఈ 9-9 షిఫ్ట్ అనేది ఈ సమ్మె తర్వాత రాబోతుందా? ఇది చిన్న నిర్మాతలకి పెద్ద వెసులుబాటు తీసుకొస్తుంది. అంటే 6-6 అవ్వచ్చు, 9-9 అవ్వచ్చు, అది నిర్మాతలను వదిలేయండి. ఈ రకమైన ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఒక గ్రాఫిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. పొద్దున్నే ఎవ్వరు రావట్లేదు, ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్యలు ఏంటి, ఇదేంటి? సో ఒక కాల్ షీట్ ఒక రకంగా ఉంటుంది, ఒక కాల్ షీట్ ఒక రకంగా ఉంటుంది. మేము దీనికి వస్తే ఓకే, మేము 6-6 వచ్చాం, 7 అయిపోయింది, 7 అయిపోతే మాకు ఈ రేట్ ఇచ్చేయాలంటే అది ఒక్క నిర్మాత ఎందుకు భారం మొయ్యాలి అనేది నా ప్రశ్న. అంటే నిర్మాతే కదా సార్, అంటే అన్ని క్రాఫ్ట్స్‌కి డబ్బులు ఇచ్చేది నిర్మాత జేబు నుంచే కాబట్టి నిర్మాతలు ఆ డెసిషన్ తీసుకుంటే 12 అవర్స్ షిఫ్ట్ కనుక చేయగలిగితే నిర్మాతలందరికీ అంటే ఇండస్ట్రీకి కూడా చాలా బాగుంటుందండి. అదే మేమందరం ఇప్పుడు ఛాంబర్ ద్వారా వాటి ద్వారా అనుకుంటుంది ఏంటంటే మాకు ఈ వెసులుబాటు ఇవ్వండి, అందరం బాగుందాం, అందరం ఇదేంటే ఒక ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు అందరం ఈ సమస్య దీనికి పరిష్కరిద్దాం అనేదే మా యొక్క విన్నపం కూడా.